నమస్తే, వెల్కమ్ టు అభినవ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రెండు పేపర్లలోని ముఖ్యమైన వార్తలను ఒకసారి చూసినట్లయితే, సాక్షిలో ముందుగా ఒక బ్యానర్ ఐటమ్ అంతకు మించి అరాచకమని వేసుకున్నారు. అందులో ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముఠాల ప్లానింగ్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగా, కుట్రలపై పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, ఆ 3 జిల్లాలపైన ప్రత్యేక కన్ను, గూండాలను అరెస్ట్ చేసిన పోలీసులు అంతా టీడీపీ మూకాలే అని చెప్పేసి వీళ్ళు ఒక ఐటమ్ వేశారు. దానికి కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమని కూడా వేస్తూ ఒక ఐటమ్ వేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఉన్న ఒక 2 మెయిన్ పేపర్లు కానీ ఒకటి పూర్తిగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకొక పేపర్ ఇంకో పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అది సాక్షి అనేది వచ్చేసరికి వైసీపీకి మనకి పూర్తిగా అది ఉంటే, ఆంధ్రజ్యోతి టీడీపీకి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వార్తల్లో కూడా తేడాలు మనకు స్పష్టంగా ఒకవైపుగానే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇది టీడీపీ మీద నిందారోపణ ఉన్నట్టుగా చేసిన వార్త వస్తే, దీనికి కౌంటర్గా వచ్చిన ఆంధ్రజ్యోతిలో వార్తలో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ సేమ్ అది, అంటే నిఘా వర్గాలు ఇచ్చిన దాన్నే వీళ్ళు ఒక రకంగా వేస్తే వీళ్ళు ఇంకొక రకంగా వేస్తారు. ఎట్లంటే రాష్ట్రంలో రెడ్ అలర్ట్, ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు, దాడుల నిందితులపై హత్యాయత్నం కేసులు అని చెప్పేసి చెప్తూ, ఇది నిజంగా అక్కడ జరుగుతుంది. అంటే ఆ రోజు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ చిన్న చిన్న గుడిసెల దగ్గర నుంచి ప్రతిదాన్ని వాళ్ళు తనిఖీలు చేస్తూ, నాటు బాంబులు కానీ ఇంకా రకరకాలుగా దాని ఏమంటారు, గొడవలకు ప్రేరేపించేవి ఏవి దొరికినా అజ్జేయాలని చెప్పి సీజ్ చేస్తున్నారు. నాటు సారా కానీ ఇట్లా గన్స్ కానీ నాటు తుపాకులు ఇట్లా అన్ని రకాలు వాళ్ళు తీసుకుంటున్న నిఘా వర్గాలు. ఈ క్రమంలో ఇది ఏమో వైసీపీ వాళ్ళు కుట్రలకు చేసే అవకాశం ఉంది అని చెప్పినట్టుగా వీళ్ళు రాసుకొచ్చారు. అయితే ఇందులో మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొన్న పల్నాడులో జరిగిన గొడవల్లో పిన్నెల్లి బ్రదర్స్ మీద బాగా ఇష్యూస్ వచ్చాయి. దానికి సంబంధించి ఒక వీడియో నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది. అదే వీళ్ళు రాశారు, పిన్నెల్లి అరాచకమని. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంను నెలకేసి కొడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే, పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఘటన సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం, అడ్డుకున్న ఏజెంటుపై గొడ్డలి వేటు, అట్లా ఇంకా 7 చోట్ల కూడా వాళ్ళు చేసినట్లుగా సిట్ చెప్తోంది. అయితే ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం అంటే అది ఎంత దారుణమైన విషయము. అది ఎవరు రాశారు ఏదని కాదు, వార్తే చూడాలి. అది ఎమ్మెల్యేనే అంత దారుణానికి తెగబడ్డాడు అంటే అసలు ప్రజాస్వామ్యానికి ఏం విలువిస్తున్నారు? ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఈ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు టీడీపీ కోరింది అంటే కోరింది, కూటమి ప్రతిపక్షాలు ఎట్లాగో ఎమ్మెల్యేని చర్యలు తీసుకోవాలని కోరుతాయి. ఈసీ కూడా ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఎందుకు బ్యాన్ చేయకూడదు ఈ ఎమ్మెల్యే అంటే, అసలు కనీసం ఎన్నికల ప్రక్రియ మీద కానీ ఇంకా దేని మీద కానీ ఏ మాత్రం గౌరవం లేని అలాంటి వ్యక్తిని, అంత దారుణంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తి మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదు? అందులో న్యాయమే ఉంది కదా వాళ్ళు అడుగుతున్న దాంట్లో. ఇక దీనికి ఇంకా అది కాకుండా ఇంకా వేరే వార్తల విషయానికి వచ్చేసరికి, బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకని బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు వీళ్ళు మెయిన్గా వేశారు. చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియాలోనే చెప్పొచ్చు కదా, ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు, అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెబుతోందని మంత్రి బొత్స అన్నారు. అంటే ఎలక్షన్స్ తర్వాత అందరూ ముఖ్యమైన నేతలు, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ వీళ్ళందరూ కూడా పర్యటనల్లో ఉన్నారని తెలుసు. జగన్ది మాత్రం అఫీషియల్గా తెలుసు లండన్ వెళ్ళిన సంగతి. కానీ చంద్రబాబు అమెరికా వెళ్ళాడా, మళ్ళీ నిన్న దుబాయ్ వెళ్ళాడని ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నప్పుడు చెప్పొచ్చు కదా, ఏముంది తప్పు అని అడుగుతున్నారు. అందులో వాస్తవమే ఉంది కదా, నిజం ఏముంది అందులో? అది వ్యక్తిగత పర్యటన అయినప్పుడు చెప్పొచ్చు. కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేయడం కూడా అది జరుగుతుంది. ఇక ముఖ్యమైన ఇంకా మరో వార్తలకు వచ్చేసరికి, మరో 5 మెడికల్ కాలేజీలు కొత్తవి ఈ ఏడాది ప్రారంభమని ఇంకొక బ్యాన్ ఐటమ్ వేసింది సాక్షి. అనుమతుల కోసం వైద్యశాఖ దరఖాస్తు అని. త్వరలో ఎన్ఎంసీ తనిఖీలు, ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి. ఈ విద్యార్థులకు ఒక దాని ఏమంటారు చక్కటి వార్త ఇది. ఆక్వాలో అగ్రగామిగా ఏపీ, ఇవన్నీ మామూలు వార్తలు. అడవి బిడ్డల ఆనందం, బాగుపడుతున్న గిరిజన బతుకులని ఇంకొక ఐటమ్ వేసుకున్నారు. ఇక ఇంకొకటి, పోలింగ్కు ఎలక్షన్ సంబంధించిన వార్త ఇంకోటి ఏంటంటే, అందరి కన్ను పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే. 219 ఎన్నికల్లో మొత్తం పోలైన ఈ ఓట్లలో 5వ వంతు చెల్లనివే. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 5వ వంతు చెల్లలేదు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏంటంటే, దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి కంపల్సరీగా, గెజిట్ అధికారిది. అయితే చాలా ఇప్పుడు పోలైన అన్ని ఓట్లలో చాలా ఓట్లలో అది సంతకం లేదు అనేది ఒక డౌట్ వస్తుంది. దానివల్ల అందులో ఎన్ని చెల్లుతాయి ఎన్ని చెల్లవు, దాదాపు 5 లక్షల దాకా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్టున్నాయి. కానీ అందులో ఎన్ని చెల్లుతాయి అనేది కూడా ఇప్పుడు గెలుపును నిర్ణయించే కీలకంగా ఇవి పనిచేయనున్నాయి.
ఇక ఇక్కడికి వచ్చినట్లయితే ఇప్పుడు 5 విడతల పోలింగ్ అయిపోయింది కాబట్టి ప్రధాని మోదీ మాట్లాడుతూ నిన్న అది మోసగాళ్ళ కూటమి, ఇండియా కూటమిని మోసగాళ్ళ కూటమి అని మాట్లాడారు. ఇదివరకు కూడా చూసాము రాహుల్ మీద మావోయిస్ట్ లాగా మాట్లాడుతున్నాడని, ఇట్లా రకరకాలుగా మోదీ మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇది మోసగాళ్ళ కూటమి అనమాట. దానికి ఖర్గే కౌంటర్ ఇచ్చారు. మోదీజీ ఇక చాలు విద్వేష ప్రసంగాలతో విషం జిమ్మొద్దు అని చెప్పేసి ఖర్గే కౌంటర్ ఇచ్చారు. దానికి అది ఒకటి చిన్న ఐటమ్స్గా వేస్తూ విజయానికి చేరువలో ఇండియా అని, ఇండియా కూటమి విజయానికి చేరువలో ఉందని మన అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది కూడా వాళ్ళు వేశారు. ఇక సాక్షి నుంచి మనము ఆంధ్రజ్యోతికి వచ్చినట్లయితే ముఖ్యంగా వీళ్ళు పిన్నెల్లి ఇవి రెండు మనం చూసాము. ఇక సుప్రీంకు అదే స్క్రిప్టు. అయితే ఏపీలో ఎక్కువగా వివాదాస్పదంగా మారుతుంది ఇసుక మాఫియా, ఇసుక రీచ్ల గురించి ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి వీళ్ళు సుప్రీంకు అదే స్క్రిప్ట్. మొన్న ఒకరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకటే రకమైన స్క్రిప్టు ఇచ్చారు అని చెప్పేసి వార్త వచ్చింది. దానికి అది కానీ మళ్ళీ ఇప్పుడు కూడా జరగబోయే దాంట్లో కూడా అలాగే కలెక్టర్లు అందరూ కూడా ఒకే రకమైన దాన్ని ఏమన్నా నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అన్నట్టుగా ఐటమ్ విల్లేశారు. ఇసుక తవ్వకాలు అక్రమాలు లేవని చెప్పాలి, తవ్వకాలు అక్రమాలు లేవని రిపోర్ట్ ఇవ్వాలి, కలెక్టర్లపై ముఖ్యాధికారి వసూల్ రాజా ఒత్తిళ్లు, వారికి నేరుగా నీలకంఠుడి ఫోన్లు, అందరూ ఇదే పాటించాలని స్పష్టీకరణ, భిన్నంగా పంపితే తెలిసిపోతుందని బెదిరింపు, మీరే దొరికిపోతారని బ్లాక్మెయిలింగు. దీంతో ఏమైపోతుంది అప్పుడు వీళ్ళ ఉద్యోగం చేసుకోకుండా ఒకవేళ పై అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంకెవరైనా వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు వింటే కలెక్టర్లకి ఇప్పుడు సమస్య ఉండదు. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, ప్రభుత్వము మారిన తర్వాత వచ్చే మళ్ళీ కొత్త ప్రభుత్వం, కొత్త అధికారులు, వాటితో ఏమవుతుంది వీళ్ళే సమస్యలో పడతారు. ఇప్పుడు చెప్పినట్టు వినకపోయినా సమస్యల్లో పడతారు, చెప్పినట్టు విన్నా కూడా ఆ తర్వాత సమస్యల్లో పడతారు. మొత్తంగా ఈ కలెక్టర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే రెండు వైపులా పదునున్న కత్తిలాగా మారిపోయింది వాళ్ళ ఉద్యోగం అనేది. అలా దానికి సంబంధించిన ఒక ఐటమ్ ఇది వేశారు. ఇక ఇంకొకటి ఇప్పుడు మనం అక్కడ చెప్పుకున్నాం కదా సాక్షిలో, అదో మోసగాళ్ళ ముఠాని ప్రధాని చేసిన వ్యాఖ్యని వీళ్ళు ఇంకా ప్రధానంగా వేశారు, పెద్ద ఐటమ్ వేశారు. 20 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు ఇండి కూటమిపై మోదీ ఫైర్, ఆ పార్టీలు కులమత కుటుంబవాదులు తొలి దశలోనే పార్టీ పని అయిపోయింది, తర్వాత 4 విడతల్లోనూ చావు దెబ్బే, మిగతా 2 దశల్లో కూడా ఇంతే, అంబేద్కర్ లేకుండా రిజర్వేషన్లకు నెహ్రూ అంగీకరించేవారు కాదు ప్రధాని, హిందూ ముస్లింల మధ్య మోదీ చిచ్చు అని ఖర్గే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీంట్లో సరే ఇండి కూడా ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ అవినీతి లేకుండా కుంభకోణాలు లేకుండా ఉండరు. కానీ మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ 10 ఏళ్లలో అన్ని పార్టీల్లో ఉన్న ఎక్కువ కుంభకోణాలు, ఎక్కువ అవినీతులు చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. జనాలందరికీ తెలుసు, ముఖ్యంగా జర్నలిస్టులు, రాజకీయ నాయకులకు చాలా వరకు తెలిసిన విషయం ఇది. దానికి మళ్ళీ ఇది మాట్లాడడం అనేది ఒక విచిత్రమైన విషయం. ఇక ఒడిశాకు తుఫాన్ ముప్పు అనేది ఇంకో ఐటమ్ వేశారు. నేను అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారుతుంది, 25వ తేదీ రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం అని చెప్పేసి ఒక ఐటమ్ ఇచ్చారు. కాకపోతే మళ్ళీ రాష్ట్రంలో ఎండలు పెరుగుతాయి 23వ తేదీ నుంచి అని అంటున్నారు. విమానంలో భారీ కుదుపులని ఒక ఐటమ్ సాక్షిలో వేశారు. లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరిన విమానం మార్గ మధ్యలో భారీ కుదుపులకు లోనవడంతో ఓ వృద్ధుడు మరణించాడని సాక్షిలో వేస్తే సేమ్ ఐటమ్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా కనిపిస్తుంది. విమానంలో భారీ కుదుపులు, ఒకరి మృతి, 30 మంది గాయాలు, లండన్ నుంచి వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్లో ఘటన అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కానీ, విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మరి ఇంతకు ముందు లేని ఇష్యూస్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఎక్కువ విమానాలు పెరగడం వలన, లేకపోతే ఎయిర్లైన్స్ నిర్లక్ష్యమా, ఎక్కువ విమానాలు వాడుతున్నారా? ఇవన్నీ మనము ఆలోచించాల్సిన విషయాలు. ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఇంకొక న్యూస్ ఏంటంటే HIV టీకా ట్రయల్ సక్సెస్ అని వచ్చింది. ఇది నిజంగా మంచి న్యూస్. ప్రయోగాత్మక వ్యాక్సిన్తో యాంటీబాడీలు, డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల ఘనత, మరిన్ని పరిశోధనలు చేయాలని వెల్లడి, 40 ఏళ్ళుగా సవాలుగా మారిన మహమ్మారి. ఎయిడ్స్ వచ్చిందంటే ఇంకా చెల్లు చిట్టి రాసుకున్నట్టే జీవితానికి. కానీ ఇప్పుడు ఒక టీకా వచ్చిందన్నప్పుడు దాని నుంచి బయటపడే అవకాశాలు అందరికీ సంతోషదాయకమైన వార్తగా అది ఒకటి వేశారు. ఇవి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్ బులెటిన్. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.